ఈ మధ్య బీఆర్ఎస్ లీడర్లకు కాంగ్రెస్ వాళ్ళ మీద ప్రేమ బగ్గనే పెరుగుతున్నట్టున్నది. మొన్నట్ల 4 ఎమ్మెల్యేలు నిన్న మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలిస్తే ఇవాళ ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మంత్రి శ్రీధర్ బాబు మీద వాళ్ళకంటే ఎక్కువ ప్రేమను గురిపించిండు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, మన ప్రాంతానికి సంబంధించిన శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి అయితేనేమో ఆశ కొద్దిగా ఉండే. సరే, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే శ్రీధర్ బాబు గారికి ఉంది కాబట్టి కావాలని కూడా కోరుకుంటుంది. అమ్మ బాబోయ్, శ్రీధర్ బాబు సీఎం కావాలనని వాళ్ళ పార్టీలున్న ఆయన అభిమానులన్న కోరుకున్నారో లేరో గాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ సార్ అయితే బరాబరు కోరుకున్నాడట. నిజంగా శ్రీధర్ అన్నకు బానన్నను మించిన ఫ్యాను ఇంకొకరు లేరనుకుంటా. అందుకే ఇట్లా అందరి ముందే మాట్లాడుకుంటా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక శ్రీధర్ బాబే సీఎం అవుతాడు అనుకున్నా, కానీ కాలేదు. ఎప్పటికైనా అవుతాడు అని అనుకుంటున్నా అనవట్టిండు. మరి ఒక్క జిల్లాకు చెందినోళ్ళు కాబట్టి భానుప్రసాద్ సార్ అట్లా మాట్లాడుంటాడా, లేదంటే కాంగ్రెస్ పార్టీల సీఎం పంచాయతీని మళ్ళోసారి మొదలు పెట్టేతందుకేనా అనే డౌట్లు కొందరికి వస్తే రావచ్చు. కానీ మొత్తానికైతే భాను సార్ అట్లా మాట్లాడుతుంటే శ్రీధర్ బాబు కూడా సప్పుడు చేయలేదంటే సార్కు కూడా సీఎం కావాలనే ఖాయిషు బాగానే ఉండుంటది కావచ్చు కదా.